లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, అదేవిధంగా దీర్ఘకాలికంగా వచ్చే వాల్యుయేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టమన్నారు. డైలీ ప్రైజెస్, డైలీ చార్ట్స్ అంటే రోజు రోజు స్టాక్స్ మీద, వీటి మీద ఎక్కువ అబ్సెషన్ గురవద్దని చెప్పారనమాట. అదేవిధంగా ఎలాన్ మస్క్ ఇండియాని చాలా బాగా పొగిడారు. ఇండియా ఇస్ ద బ్రైటెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ అని చెప్పారనమాట. ఈ భూమి మీదే ఇండియా బ్రైటెస్ట్ ప్లేస్. ఇండియాకి డెమోగ్రఫిక్ స్ట్రెంత్ ఉంది, స్ట్రాంగ్ ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది. ఇండియా దాన్ని ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవాలని ఆయన చెప్పారనమాట. దాంతోపాటు ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ అనేది అవుట్డేట్ అయిపోయింది. ఏఐ ట్యూటర్స్ వచ్చేస్తాయి. ఏఐ ట్యూటర్స్ పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాయి అనమాట. ఎడ్యుకేషన్ అనేది పుస్తకాలు చదవటం కాదు, హ్యాండ్స్ ఆన్ అంటే రియల్ టైం మన ఎక్స్పీరియన్స్ చేస్తూ క్యూరియాసిటీ డ్రివెన్ అండ్ రాట్ లెర్నింగ్ ఉండకూడదని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. తర్వాత ఆయన చెప్పిన ఇంకొక పెద్ద పాయింట్ పాపులేషన్ కొలాప్స్. మనం అనుకుంటాం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పే పెద్ద ఛాలెంజ్ అని, కానీ ఎలాన్ మస్క్ ప్రకారం పాపులేషన్ కొలాప్స్ ఎప్పుడైతే జనాభా తగ్గుదల ఉంటుందో అదే పెద్ద డిజాస్టర్. పాపులేషన్ కొలాప్స్ వల్ల సివిలైజేషనల్ కొలాప్స్ వస్తాయి. ఎప్పుడైనా జనాభా పెంచే ప్రయత్నం చేయాలి. జనాభా పెరిగితే ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ బాగా పెరుగుద్ది. అంతేకాదు మనకి హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు మల్టీ ప్లానెట్ లివింగ్ ప్రాక్టీస్ చేయాలంటే కేవలం భూమి మీదే కాదు, రకరకాల ప్లానెట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇవన్నీ చేస్తూనే వెళ్ళాలి.